నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జర్నలిస్ట్ సాయి ప్లేట్ ఫిరాయించాడా? దీంతో వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జర్నలిస్ట్ సాయి తను ఏంటంటే ఇన్ని రోజులు మనకి వైసీపీకి కొంచెం అనుకూలంగా మాట్లాడినట్టు, వైసీపీ గెలుస్తానట్టు మాట్లాడి నిన్న మొన్నటి నుంచి చూస్తుంటే మాత్రం ప్లేట్ ఫిరాయించాడు, టీడీపీ గెలవబోతుంది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ అనేది ఏంటంటే ఎవరి పక్షాన కాకుండా ఎటు సైడ్ నిజాయితీ ఉంటే అటు సైడ్ మాట్లాడాల్సింది పోయి ఈసారి పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మరి టీడీపీ గెలవబోతుందని ముందే తెలిసి టీడీపీకి చేయగొడుతున్నారు అనుకోవచ్చా? మరి అంటే ఇప్పుడు ముందు అసలు ఎందుకు ఇట్లా అయింది అని చెప్పుకున్నాక మనం జర్నలిస్ట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనకి మొత్తం ఒక 40 సర్వేలు, జాతీయ సర్వేలు అయితే వచ్చాయి. అందులో ఇంచుమించు వీళ్ళే గెలుస్తారు అంటే తెలుగుదేశం కూటమే గెలుస్తుందని చెప్పారు. వైసీపీ ఈసారి ఘోర పరాజయం అని చెప్పారు. ఈవెన్ లోక్సభలో కూడా 22 సీట్ల దాకా వస్తాయి, 22, 23 అని అందరూ చెప్పారు. ఈలోగా ఆరామ్ అస్థాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సర్వే ఇచ్చారు. ఆ సర్వేలో వైసీపీ 94 నుంచి 104, తెలుగుదేశం కూటమికి 71 నుంచి 81 అని చెప్పుకుంటూ 49 ఎంతో వైసీపీకి చెప్పారు. 45.44 ఎంతో తెలుగుదేశం కూటమికి వస్తుంది పర్సంటేజ్ అని చెప్పారు. అయితే ఈ ఆరామ్ అస్థాన్ వచ్చాక కొంచెం అందరూ కూడా నిజమవుతుందా అని ఒక ఇదిలో ఉన్నారు, డైలమాలో. ఇప్పుడు నిన్న ఇండియా టుడే, మై యాక్సిస్, టుడే చాణక్య 2 సర్వేలు వచ్చాయి మనకి. అందులో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పారంటే ఈసారి చాలా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది తెలుగుదేశం కూటమికి, అలాగే లోక్సభలో కూడా 22 నుంచి 23 వస్తాయి తెలుగుదేశం కూటమికి అని చెప్పారు. అయితే దీన్ని ఎందుకు నమ్మాలి మనం? ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన సర్వేలు ఎప్పుడూ కూడా తప్పలేదు. మీకు అదే ఆరామ్ అస్థాన్ వాళ్ళు తీసుకుంటే 2014లో ఆయన చెప్పిన దానికి రివర్స్ అయింది. ఆయన వైసీపీకి వస్తాయి అనుకున్న తెలుగుదేశానికి వచ్చాయి. అంటే ఆయన వైసీపీకి 112 వరకు వస్తాయి, 105 నుంచో ఎంతో చెప్పారు ఆయన. అయితే 106 వచ్చాయి తెలుగుదేశానికి. ఇక్కడేమో 65 నుంచి ఎంతో చెప్పాడు ఆయన తెలుగుదేశానికి. అయితే వైసీపీకి అప్పుడు 67 వచ్చాయి. ఆరామ్ అస్థాన్ వలీది అప్పుడు తప్పింది. అయితే ఆయన 2019లో చెప్పింది కరెక్ట్ అయింది. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో ఇది కూడా రివర్స్ అవ్వచ్చు కదా అని అందరూ నిన్న అనుకున్నారు. కానీ ఇండియా టుడే వాళ్ళు ఇచ్చేది మాత్రం ఎప్పుడు తప్పదు. సో ఈ సర్వే వచ్చాక నిన్న జర్నలిస్ట్ సాయి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈసారి తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుందని ఆయన చెప్పారు. అంటే ఆయనని కాదు, అంటే ఇండియా టుడే సర్వే వాళ్ళు చెప్పారని. అయితే ఇది మనం చూసుకుంటే 99లో అలాగ 180 సీట్లు వచ్చాయి 295కి అప్పట్లో తెలుగుదేశానికి. చాలా మంచి మెజారిటీ అన్నమాట. ఆ రకంగా ఈసారి వీళ్ళకి 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు అనేది అందరూ చెప్పుకునే మాట. అయితే ఇక్కడ జర్నలిస్ట్ సాయి గారు తెలుగుదేశానికి ఫర్గా మాట్లాడాడు ఆయన. అది ఆశ్చర్యకరమైన విషయం. నిన్నటి వరకు ఆయన వైసీపీ కొమ్ము కాసిన మనిషి ఈరోజు సడన్గా ఇండియా టుడే సర్వే వచ్చాక, ఆరామ్ అస్థాన్ వల్ల ఇది వచ్చాక కూడా, రాత్రి ఇది వచ్చాక ఆయన వెంటనే ఇలా వీడియో రిలీజ్ చేయటం అనేది జర్నలిస్ట్ సాయి గోపి అవుతున్నాడా అని అందరూ అనుకుంటున్నారు అనమాట. కావచ్చు, ఇప్పుడు ఈయనే కాదు, ఇప్పుడు మిగతా ఇంకా చాలామంది రేపటి నుంచి మారిపోతారు. మనకు తెలిసేది, మనం ముందు చూడబోతున్నాం. ఎంతోమంది వాళ్ళు ప్లేట్లు ఫిరాయిస్తారు. మనకు ఒక ప్రొడ్యూసర్ కూడా ఈ మధ్యలో మారిపోయాడు కదా మీరు చూసుకుంటే కనుక. అయితే తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకసారి అలా మాట్లాడతాడు, ఒకసారి ఇలా మాట్లాడతాడు. ఆయనకి స్థిరం లేదు. ఆయన మీద చాలా ట్రోలింగ్ నడిచింది ఆ మధ్యలో. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలన్నమాట. వాళ్ళు ఎలాగైనా మారుతారు. మనం ఊసరవెల్లి పేరు చెప్పుకోవద్దు, ఎందుకంటే ఊసరవెల్లి తను సర్వైవ్ అవ్వడం కోసం రంగులు మార్చుకుంటుంది. అంటే ఇతర జంతువులు తను గుర్తుపట్టకుండా అది రంగు మార్చుకుని అది బతుకుతుంది అనమాట. బతకడం కోసం రంగులు మారుస్తుంది. కాబట్టి మన ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారు అనేది మనం మాట్లాడకూడదు నా ఉద్దేశంలో. వాటిని మనం కించపరుస్తున్నాం. మన జంతువుల్ని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వీటిని కావచ్చు, మనం అసలు కంపేర్ చేసుకుని వాటిని బాధ పెడుతున్నాం మనం అనవసరంగా. అంటే వాటి మనోభావాలు మనం దెబ్బతీస్తున్నాం అనమాట. రైట్. అంటే ఇక్కడ చూస్తుంటే మీరు అన్నారు చాలామంది మరి ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా చూస్తుంటే బందోబస్తులు మనం చూసాం. టీడీపీ అధినేత ఇంటికే కావచ్చు, టీడీపీ కార్యాలయానికి కావచ్చు బందోబస్తు ఏర్పాటు చేశారు. అండ్ అట్లనే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా పహారా కాస్తున్నారు, ఎస్పీ స్థాయి అధికారి పహారా కాస్తున్నారు. అంటే అసలు రాష్ట్రంలో
పెద్ద మార్పే జరగబోతుంది. సో అందుకే వీళ్ళందరూ ఇలాంటి కుట్రలు పన్నుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో దాని వల్లనే ఇలాంటి వాళ్ళు చేంజ్ అవుతున్నారు. సో ఇన్ని రోజులు వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించి ఏదైతే అధికారంలోకి వస్తున్నారో ఆ పార్టీకి మళ్ళీ అనుకూలంగా మాట్లాడుతున్నారు. అని నిన్న చూస్తున్నట్టయితే పంచప్రభాకర్ మనం చూస్తున్నట్టయితే తను కూడా ప్లేట్ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ యాక్షన్ వల్లనే ఈరోజు ఈ స్థితి వచ్చిందని చెప్పి తను కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ పరిణామాలన్నీ అసలు ఈ పరిణామాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏం కాబోతుందంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అని. అది ఇవ్వగానే చాలా వచ్చాయి, ఎపిసోడ్స్ అన్నీ వచ్చాయి నిన్న సోషల్ మీడియాలో. వచ్చినప్పుడు ఇదే జర్నలిస్ట్ సాయి ఓ చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారన్నారు, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కానీ వైసీపీ వాళ్ళకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చేశారని మాట్లాడిన పెద్ద మనిషి రాత్రి ఇండియా టుడే సర్వే వచ్చాక ఇప్పుడు ఈ వీడియో చేశాడు. అంటే మార్పు మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు ఎంత మార్పు వచ్చిందో మనం చెప్పుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా పంచప్రభాకర్ గారి గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాం మనం. ఎందుకంటే ఒక పశువుల డాక్టర్ ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన నిన్నటి వరకు వైసీపీతో అంటకాగాడు. ఆయన సడన్గా మీరు చెప్పినట్టుగా వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన చాలా ముద్దు బిడ్డగా ఉన్నాడేమో మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డికి. సడన్గా ప్లేట్ ఫిరాయించాడు. ఇంకా ఎంతమంది మారుతారో మనం ఎదురు చూద్దాం. ఇప్పుడే ఉంది కదా, ముందుంది ముసళ్ళ పండగ. మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మంది పనిచేశారు. అంటే ఓన్లీ వాళ్ళ వీడియోస్ ద్వారానే ఎంతోమంది ఆయనకి పనిచేస్తున్న ఇదిలో మరి వాళ్ళందరూ కూడా మారే అవకాశం ఉందంటారా? అసలు కనుమరుగే అవకాశం ఉందా అంటారా? మారినా మారకపోయినా కనుమరుగు అవుతారు. నిన్న కూడా ఒక ఆవిడ చెప్తోంది, ఇప్పుడు అసలు వైసీపీకి వచ్చే సీట్లను చూసి కాంగ్రెస్ వాళ్ళే రేపొద్దున్న అలియన్స్ అడుగుతారట అని ఒక ఆవిడ పెట్టింది నిన్న ఒక వీడియో. కాబట్టి ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, మఖలో పుట్టి పొబ్బలో పోవడం అంటారు. మనకు తెలిసేది, మనం ముందు ముందు చూడబోతున్నాం. ఎంతో మంది వాళ్ళు ప్లేట్లు ఫిరాయిస్తారు. మనకు ఒక ప్రొడ్యూసర్ కూడా ఈ మధ్యలో మారిపోయాడు కదా మీరు చూసుకుంటే కనుక. అయితే అట్లాగంటే విదిన్ షార్ట్ పీరియడ్ వెళ్ళిపోతారనమాట. అట్లాగా అంటే కార్తీక్ గురించి మాట్లాడతారు అట్లాగా. అలాగే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ మీరు చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియాలో వచ్చేవాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, పెయిడ్ జర్నలిస్టులు కావచ్చు, ఈ పెయిడ్ ఛానల్స్ అన్నీ కూడా, ఈ పుట్టగొడుగులన్నీ కూడా విదిన్ నో టైం కనుమరుగైపోతాయి. నిజంగా మిగిలేది ఏంటంటే సరైన, అంటే నిజంగా వాళ్ళు జర్నలిస్టులుగా ఉండి ఎయిదర్ దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్, అది వాళ్ళ ఇష్టాలు. అంటే కరెక్ట్ జర్నలిస్టిక్ విలువలు పాటించే వాళ్ళే మిగులుతారు. అంటే ఇప్పుడు మనం జర్నలిస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి మేడం, చాలా మంది జర్నలిస్టులు ఏంటంటే ఎవరికి జర్నలిస్టులే కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ఏంటంటే నిజాలు మాట్లాడకుండా చాలా వరకు తప్పుదారి పట్టిస్తున్నారు ప్రజల్ని అనేది ఒకటి కూడా ఉంది. మరి ఆ కోవకి ఈ సాయి కూడా చెందుతారు అనుకోవచ్చు. మరి ఇంకా సందేహమా మీకు? సాయి ఎందుకండి, సాయి ఒక్కడే కాదు, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. అట్లాగా ప్యాకేజ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఇవాళ మీరు ప్యాకేజ్ ఇస్తే మీ వైపు మాట్లాడతారు, రేపు ఇంకొకళ్ళు ఇస్తే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు. సో వీళ్ళందరూ కూడా అలాంటి తానులోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఆ తాను మొక్కలే కాబట్టి వీళ్ళు కూడా అలాగే తయారవుతారు. అంతే. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.